అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరితో ఇప్పుడు కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, నా పేరు నాగేంద్రమణి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మాస్టర్. ఓకే ఓకే ఓకే. మేము 2000 నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చామన్నమాట. అంటే ధ్యానంలోకి రావడం అనేది, అంటే మీ అందరికీ ధ్యానం ఎలా చేయాలి ఏంటనేది తెలుసా? అందరికీ బాగానే తెలుసు కదా? తెలుసమ్మా. పిరమిడ్స్ అంటే ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు. పిరమిడ్స్ ఎనర్జీ గురించి కూడా తెలుసు కాబట్టి నేను మీరందరూ కూడా పిరమిడ్స్ తోటి ఉండి చేసేలాగా నేను కొంచెం గైడ్ చేస్తాను కొద్దిసేపు. ఓకేనా? ఓకే. ధ్యానం అంటే ఏం కాదు, ఒక 4 స్టెప్పులు ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే కళ్ళద్దాలు ఉంటే తీసేయటం, ఒకటి కళ్ళు మూసుకోవటం, ఒకటి చేతుల్లో చేతులు పెట్టుకోవటం అంటే చేతులు క్రాస్ చేసుకోవటం, తర్వాత కాళ్ళని అంటే ఫుట్స్ని మనం పాదాలని క్రాస్ చేసుకోవటం, కంఫర్టబుల్గా కూర్చోవడం. అంటే మీరు కింద కూర్చోగలిగితే కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవాలంటే కుర్చీలో కూర్చోవచ్చు, ఏ విధంగా అయినా కూర్చోవచ్చు. 2 విధాలుగాను కూర్చోలేని వాళ్ళు కూడా ఈ ధ్యానాన్ని చేయొచ్చు. ఎలా అంటే మనం మంచం మీద కానీ అక్కడ కానీ కూర్చున్నప్పుడు కాస్త వెనక్కి వాలి పాదాలు 2 క్రాస్ చేసుకుంటా కూర్చుని కూడా మనం ఈ ధ్యానాన్ని చేయొచ్చు. ఇది ధ్యానం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతే. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే కళ్ళు మూయగానే మనకి ఈ బాహ్యంగా ఉండే ప్రపంచం అంతా కూడా మనకేం కనిపించదు. ఈ కనిపించదు కాబట్టి అప్పుడు మన లోపల ప్రయాణం చేస్తామన్నమాట. దాన్నే అంతర్ప్రయాణం అంటారు. అంతర్ప్రయాణం అంటే మనం మామూలుగా ఏ విధంగా వెళ్ళగలుగుతాం అంతరంగంలోకి అనుకుంటే, మనం వాటర్ తాగినా మనకి వాటర్ తీసుకుని బయటికి రాదు. అలా ఏది చేసినా మనకు బయటకు వచ్చే వస్తువు ఏదీ లేదు. కానీ మన అంతరంగంలోకి మన శ్వాస ద్వారా కనుక వెళ్ళినట్టయితే ఆ శ్వాస మన విశ్వంలోనూ ఉంటుంది. అదే శ్వాసను మనం దానిని మనం లోపలికి తీసుకుని మళ్ళీ లోపల నుంచి మన లోపల ఉన్నవన్నీ తీసి బయటికి తీసుకురావటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఆ శ్వాస అనేది మన గురువు అని మన పత్రి గారు, అంటే మన అందరికీ గురువైన, అంటే ఈ మార్గాన్ని నేర్పించినటువంటి ఎవరైతే ఉన్నారో సుభాష్ పత్రి గారు చెప్పిన మాట ఇదే. ఆయన చెప్పిన మాటే కాదు, బుద్ధుడు చెప్పింది కూడా ఇదే. అంటే మన 5000 ఇయర్స్ క్రితం బుద్ధుడు ఎన్నో రకాల మార్గాలు చేసి లాస్ట్కి తన ఊపిరితో తను ఉన్నప్పుడే తను మొత్తం తన జన్మలను చూసుకోగలిగాడు. తను మొత్తం అంతా కూడా పొందగలిగాడు. అప్పటి నుంచి కూడా దాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఆయన అప్పుడు పాళీ భాషలో ఆనాపానసతి, అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాసం, అపాన అంటే నిశ్వాసం, సతి అంటే కూడి ఉన్నది అని అర్థం అని దాని పాళీ భాషలో దాన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే పద్ధతిని పత్రి సారు శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాస అంటే ప్రతి ఒక్కళ్ళకి శ్వాస ఉంటుంది. శ్వాస ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం చేయొచ్చు. ఆ శ్వాసనే మీరు గురువుగా పట్టుకుంటే గనక గురువు అనేవాళ్ళు మీకు మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పారనమాట. అందుకని మనం మరి సుభాష్ పత్రి గారు చెప్పిన ఈ ధ్యానానికి శ్వాస మీద ధ్యాస అని మనం అంటాం అనమాట. దీనికి ఇంకొకటి యాడ్ చేశారు సారు, ఏంటంటే పిరమిడ్ ఎనర్జీతో కూడా చేస్తే ఇంకా చాలా అద్భుతమైన ఎనర్జీని మీరు తీసుకోగలుగుతారు అని చెప్పారనమాట. అంటే ఆ పిరమిడ్ అనేది కూడా మనకి తెలియకుండానే మన శరీరంలో కూడా పిరమిడ్స్ ఎన్నో ఉన్నాయి. మన ముక్కు పిరమిడే, అన్ని మన లోపల భాగాల్లో కూడా చాలా పిరమిడ్స్ తోటే నిర్మితమై ఉంది. అంటే మొత్తం విశ్వం అంతా కూడా ఈ జామెట్రికల్ ఫామ్ తోటే నిర్మితమై ఉందన్నమాట. అది దానిని ప్రాక్టికల్గా కనుక్కుని, అంటే 18,000లో ఉన్న కొన్ని పుస్తకాలు చదివిన ద్వారా దాని మీద రీసెర్చ్ చేసి సుభాష్ పత్రి గారు పిరమిడ్ ఎనర్జీ చాలా అద్భుతమైందని చెప్పి తెలుసుకుని పిరమిడ్ మెడిటేషన్ అని పెట్టారనమాట. దీనికి పేరు పిరమిడ్ మెడిటేషన్ అంటాం మనం అందరం. ఈ పత్రి గారు చెప్పిన ఈ శ్వాస మీద చేసి పిరమిడ్ మెడిటేషన్ అని కూడా అంటాం అనమాట. అలా చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళని అందరినీ కూడా పిరమిడ్ మాస్టర్స్ అంటారు.
సార్ అంటారనమాట. అంటే మనం ఎవరం కూడా ఒకళ్ళకొకళ్ళు గురువు, ఒకళ్ళకొకళ్ళు శిష్యులు అని లేరు. మనం అందరం కూడా మాస్టర్స్‌మే. అంటే మాస్టర్స్‌మే. మనం అందరం కూడా ఫ్రెండ్స్‌మే. అంటే అందరం ఒకటే అని చెప్పటంలో డియర్ మాస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ గాడ్స్ అంటారు. అంటే మీలో ఉన్న గాడ్స్ అందరూ కూడా ఒకటే, ఒకటే గాడ్ మనకి. ఆ మూల చైతన్యం ఒక్కటే అని చెప్పటానికి ఆ 3 పదాలు వాడుతూ ఆయన శ్వాస మీద ధ్యాసతోటి ధ్యానం చేయించేవారనమాట. మనం కూర్చున్నప్పుడు ఒక్కసారి అంటే ఇప్పుడు మన పిరమిడ్ ఎనర్జీ అంటే మనకు పిరమిడ్స్ క్రింద చేస్తేనే ఆ ఎనర్జీ వస్తుంది కదా! మనకు ఆ పిరమిడ్స్ ఇక్కడ లేవు కదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆస్ట్రల్‌గా కూడా మనం పిరమిడ్స్ నిర్మించుకోవచ్చు. మనకంత ఊహాశక్తి ఉంది. మనకన్ని రకాల శక్తులు ఉన్నాయి మనకి. ఆ శక్తితోటి మనం ఆ ఊహాశక్తితోటి పిరమిడ్‌ని నిర్మించుకుంటాం అన్నమాట. ఏ విధంగా అంటే మనం కూర్చున్న ప్లేసు ఎక్కడైతే మనం కూర్చున్నామో అక్కడ కూర్చుని మన తల మీద ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్స్ మీకు చూశారు కదమ్మా! మీకు తెలుసు కదా! పిరమిడ్స్ ఆకారం అయి మీకు తెలుసు కదా! కాబట్టి మీరు ఆ పిరమిడ్స్‌ని తల మీద ఉన్నట్టుగా ఊహించుకోండి. తెలుసండి. చూసాం పిరమిడ్స్. అదే. అదే. హ్మ్. తల హ్మ్. మీద ఉన్నట్టుగా ఆ పిరమిడ్స్‌ని ఊహించుకోండి. ఎట్లా అంటే నేను ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ అనమాట అది. క్రిస్టల్ పిరమిడ్స్‌ని నా తల మీద ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాను అని చెప్పుకోవాలనమాట. తర్వాత మీరు ఏ ప్రదేశంలో అయితే కూర్చున్నారో ఆ ఇంటి పైన కూడా ఒక ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ఉన్నట్టుగా ఊహించుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఏ ప్లేస్‌లో ఉన్నారో, అంటే ఏ స్టేట్‌లో ఉన్నారో, ఆ స్టేట్ అంతా కూడా ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ఉన్నట్టుగా ఊహించుకోండి. తర్వాత ఇంకా మీరు విశ్వం అంతా వ్యాపించాలి అనుకున్నప్పుడు, మనం మొత్తం అమెరికా ఖండం అంతా కూడా పిరమిడ్ ఉన్నట్టుగా ఊహించుకోండి. అట్లా ఊహించుకుని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతదంటే, మనం ఆ విశ్వంలో ఉన్న పిరమిడ్స్‌లో నుంచి ఆ ఎనర్జీ వస్తూ, మీ యొక్క ఏ ప్లేస్‌లో అయితే కూర్చున్నారో, ఆ ప్లేస్ దగ్గరికి ఆ ఎనర్జీ పాస్ ఆన్ అవుతా ఉంటుందనమాట. నెమ్మదిగా అమెరికా ఖండం నుంచి మీరుండే స్టేట్‌కి, మీరున్న స్టేట్ నుంచి నెమ్మదిగా మీరున్న ఇంటి పైన ఉన్న పిరమిడ్ పైకి, తర్వాత నెమ్మదిగా మీ తల మీద ఉన్న పిరమిడ్ వరకు ఆ ఎనర్జీ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా కూర్చుని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస అంటే ఏమీ కాదు. మీలోకి వెళ్ళే అంటే మనం ఊపిరంటాం, శ్వాస అంటాం, బ్రెత్ అంటాం. అంటే ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. ఈ బ్రెత్ లోపలికి వెళ్ళే బ్రెత్‌ని, బయటికి వచ్చే బ్రెత్‌ని ఓన్లీ గమనించటం. ఓన్లీ అబ్జర్వ్ ద బ్రెత్. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారో ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. కళ్ళు మూయగానే విపరీతమైన ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆ వచ్చిన ఆలోచనల్ని నెమ్మదిగా దాని నుంచి కట్ చేసుకుంటూ, మీరేదైతే శ్వాస లోపలికి వెళుతుందో, బయటికి వస్తుందో, దాన్నే అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీ ఆలోచన రహిత స్థితిలోకెళ్తారో, అంటే థాట్‌లెస్ స్టేజ్‌లోకి వెళ్తారో, అప్పుడు మీరు మీ విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని మీ బ్రహ్మరంధ్రం ద్వారా ఇంకా కొన్ని అవయవాలుంటాయి మనకి. చేతుల ద్వారా అన్నిట్ల ద్వారా కూడా మీరు ఆ ఎనర్జీని తీసుకోగలుగుతారు. ఎక్కువ భాగం మనం బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకోగలుగుతాం. బ్రహ్మరంధ్రం అంటే మన తలపైన ఉన్న మాడు భాగంలో కొంచెం గుంటలా కొద్ది భాగం కనిపిస్తా ఉంటది మనకి. చేత్తో చనుకున్నప్పుడు దాని నుంచి మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఆ తీసుకున్న ఎనర్జీతో
మన లోపల 2,72,000 నాడులుంటాయి మన తల నుంచి పాదాల వరకు. ఆ ప్రతి నాడుల్లోకి అది రావడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీ మనలోకి ప్రవేశించినప్పుడు ఎక్కడైతే ఏ నాడుల దగ్గరైతే మనకు కొంచెం నొప్పిగా అనిపించినా, తిమ్మిరిగా అనిపించినా, ఏదైనా ఉంది అంటే అక్కడ ఆ నాడులో కాస్మిక్ ఎనర్జీ ప్రవహించటానికి కొంచెం ఆటంకం ఉంది అని అర్థం చేసుకోవాలి. అది నెమ్మదిగా మీకు అది అంతా ధ్యానం చేయగా మీరు ప్రతిరోజు ఈ కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఆ నాడుల్లో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. ఎక్కడైతే ఆ నాడుల్లో బ్లాక్స్ ఉన్నాయో అక్కడే మీకు అనారోగ్యం వస్తుంది. ఆ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయంటే మనం చేసే ఆలోచనల వల్లే ఆ బ్లాక్స్ ఏర్పడతాయి. ప్రతిదీ మన భావమే, మన ఆలోచనే. అందుకనే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్లో ఉండాలి అంటారు. మన మాటే మంత్రం. ఏదైనా నెగిటివ్ థాట్స్ అంటే నకారాత్మకమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీరు వెంటనే దాన్ని కట్ చేసేయాలి. అప్పుడే మీరు పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అప్పుడే మీ బ్లాక్స్ అన్నీ కరుగుతాయి. ఎక్కడైతే మీ శరీరం పట్టినట్టుగా బరువుగా అలా అనిపించినప్పుడు రిలాక్స్ చేసుకోండి. ఆ శరీరాన్ని, ఆ అవయవాన్ని రిలాక్స్ అని చెప్పుకోండి. అప్పుడు మీరు నెమ్మదిగా ఆ ఎనర్జీని తీసుకోగలుగుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా! అదే మన సంపద. పత్రి సార్ చెప్తూ ఉండేవారు, మీరు ధ్యానం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు. అది సత్య జ్ఞాన ప్రసాదిని. అంటే జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. సకల భోగకారిణి అని కూడా అనేవారు. అంటే అన్ని భోగాలు మీ దగ్గరే ఉంటాయి ధ్యానం చేసే వాళ్ళ దగ్గర. అన్ని సంపదలు మీ దగ్గరే ఉంటాయి. మనకు ఆరోగ్యం అనే సంపద తప్ప అన్ని రకాల సంపదలున్నా మనకు ఆరోగ్యం లేనప్పుడు ఏమీ లేనట్టే. అటువంటి ఆరోగ్యాన్ని మనకి జ్ఞానం ప్రసాదిస్తుంది. మీరు అద్భుతమైన జ్ఞానం చేస్తున్నారు. మనం మామూలుగా చేసే ధ్యానం ఇప్పుడు కంటే
3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ని మీరు తీసుకోగలుగుతున్నారు. ఎందువల్లంటే మీ ఆస్ట్రల్గా క్రిస్టల్ పిరమిడ్స్ని మీరు నిర్మించుకున్నారు కాబట్టి. మనకు కనిపించిన మన దేవుళ్ళని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మన ఆస్ట్రల్ మాస్టర్సే. వాళ్ళందరూ కూడా మనం కూర్చున్నప్పుడు అది తలుచుకుని కూర్చుంటే వాళ్ళ నాలెడ్జ్ని కూడా మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఆలోచనలు వచ్చినప్పుడల్లా మీ శ్వాసతో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. కనీసం మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలైనా మీరు ప్రతి సిట్టింగ్లోనూ కూర్చోవటానికి ప్రయత్నం చేయండి. ఇది శివుడు పార్వతికి చెప్పిన మార్గాల్లో 108 పద్ధతుల్లో మొదటి పద్ధతే ఈ శ్వాస మీద ధ్యాస. మనం ఎన్ని రకాల మార్గాలు చేసినా మనం అన్నీ కూడా శ్వాసతోటే మిళితమైపోయి ఉంటాం. ఎందుకంటే ఆ శ్వాస ఉంటేనే మనం, లేకపోతే మనం కాదు. ఈ దేహం అనే దేవాలయంలో మన సోలు దీనిలో ఉన్నప్పుడు, మన ఆత్మ దీంట్లో ఉన్నప్పుడు మన శ్వాస ద్వారా మన ఆత్మకు, పైనున్న పరమాత్మకు ఈ మధ్యన ఒక వారధిలాగా ఈ మన గురువు అయిన శ్వాస మనకి సహకరిస్తుంది. అంటే ఒక టూల్లా. కాబట్టి మన మనశ్వాసతో ఎవేర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన శ్వాస మనలో ఉన్న మన ఆత్మకు అంటే మనలో ఉన్న మన భగవంతుడికి, పైనున్న పరమాత్మకి రెండిటిని అనుసంధానం చేస్తుంది.
అది మనం అంతరంగంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. బాహ్యంగా మనం ఎన్ని చేసినా కూడా మనం పరమాత్మను చేరుకోవటానికి చాలా 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 సమయం తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మన శ్వాసతో మనం ఉంటామో, ఆ విశ్వమంతా నిండిపోయిన ఆ శ్వాస మనలోకి వచ్చి మనలో ఉన్న ఆత్మను టచ్ చేసి మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటుంది. మ్యూజిక్ పెడితే పెట్టుకోండి అమ్మా. ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని కట్ చేస్తూ మీ శ్వాసతో మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఓన్లీ అబ్జర్వ్ ద బ్రెత్, outside and inside breath. Exhale and inhale. మనకి ఎంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకు ప్రసాదించినటువంటి సుభాష్ పత్రి గారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ
మనకెంతో మంది మాస్టర్లు ఒక గ్రూప్‌గా కూర్చున్నప్పుడు, ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ మనకు సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు నాకిచ్చినందుకు మీరందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనం ఏ పర్పస్ లేకుండా ఈ భూమి మీదకి రాము కాబట్టి, మనం వచ్చిన పర్పస్ ఇదే అని తెలుసుకోవటం, దానిని ఆచరించడం అనేదే మనం అందరం చేయవలసిన పని. ఓకే ఫ్రెండ్స్, మీ 2 అరిచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా మీ 2 అరిచేతులు కళ్ళ మీద నుంచి తీసి, ఒక్కసారి మీరు చేసిన ధ్యానానికి తప్పట్ల కింద కొట్టుకుంటే గనక మీ చేతుల్లో ఉన్న ఎనర్జీ, ఈ చేతిలోది ఆ 2 చేతులు కలిసి ఆ ఎనర్జీని మళ్ళీ మీ శరీరంలోకే మీలోకే మీకొచ్చేస్తుందనమాట. అందుకని ధ్యానమైన వెంటనే తప్పట్లనేవి కొట్టుకోవాలి. అది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ టైం టేబుల్ ఏంటో నేను చూడలేదు ఇంకాను. ఒక 30 రికార్డ్ చేసుకుంటున్నారా? అంటే నేను ఊరికే మీకు సింపుల్‌గా చెప్తాను. చేస్తున్నానండి టాపిక్. పర్వాలేదు. అది ఎట్లా అవుతుందంటే, మనం ఒక పొయ్యి వెలిగించినప్పుడు ఆ మంట మీద ఆగిపోయినప్పుడు ఎట్లా ఉంటది? కవురులాగా, అంటే పైన ఒక పొరలా కడతది చూసారా? అదే విధంగా మీ ఆత్మ మీద అటువంటి పొరతోటి నిండిపోయి, అంటే మాయ అనే పొరతోటి నిండిపోయి మనం జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పొరని మీరు తొలగించేస్తారనమాట. ఎప్పుడైతే తొలగించి మీ ఆత్మతో మీరు ప్రతిరోజు కనెక్ట్ అవుతూ ఉంటారో, అంటే కనెక్ట్ అవ్వటం అంటే మీరు పడుకున్నప్పుడు అవుతారు. కానీ దానికంటే ఎరుకతో ఉండి కనెక్ట్ అయినప్పుడు బాగా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఆత్మలో మీ జన్మ పరంపరలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకొస్తదనమాట. ఆ బయటకొచ్చినప్పుడు మీకన్ని రకాలు తెలుస్తాయి. అప్పుడే రోజుకి, అంటే ధ్యానం చేసే వాళ్ళకి రోజుకి ఆ నాలెడ్జ్ పెరిగే కొలది మీరు చాలా అద్భుతంగా జీవించడం నేర్చుకుంటారు. ఫస్ట్ జీవించే విధానాన్ని నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మనం మరి భగవద్గీత అదే చెప్పింది. జీవించే విధానాన్నే నేర్పింది. ఆ భగవద్గీతలో చెప్పిన జీవించే విధానంలో మనం జీవిస్తున్నామా లేదా అనేది మీకు అర్థమవుతది. ఎప్పుడైతే అది అర్థమైందో అప్పుడు ఎంతో సమర్థవంతంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారు. అంటే మనం అందరం కూడా ఇక్కడ ఆనందంగా ఈ భూమి మీదకి ఆనందంగా జీవించడానికే వచ్చాం. ఆనందంగా మన అనుభవాలన్నీ తెలుసుకోవటం కోసమే వచ్చాం. కానీ అది తెలుసుకోకుండా మన మాయలో పడి రకరకాల బంధాలతో ఇరుక్కుని ఇదే జీవితం అని చెప్పి మనం జీవిస్తున్నాం. కానీ ఇది జీవితంలో అంటే మొత్తం మనకుండే దాంట్లో ఇది చిన్న పార్ట్ మాత్రమే అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు జీవించే విధానం మనంతట్లో కూడా మార్పు వస్తుందన్నమాట. అది రావడానికి ఈ ధ్యానం అనేదే మనకు మూలం. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు ఈ రకరకాలయన్నీ వచ్చేస్తాయన్నమాట మనకి. అప్పుడు మన మాట మీద కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మన మాటే మంత్రం అవుతుంది అక్కడ. మనం ఇది అవుతుంది అని త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎందుకంటే అదంతే. అది మనం విశ్వం యొక్క ఇదనమాట, విశ్వసూత్రం అదే. కాబట్టి మనం చేసే ఆలోచన కానీ ఆ ఆలోచనని ఇంకా ఎక్కువ భావంగా చేసుకున్నప్పుడు అవే భావాలు. ఆ భావంలో కానీ మనం చేసిన ఇది ఖచ్చితంగా అది అయి తీరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అంటే ఏదంటే అది అయిపోయి తీరుతుంది కాబట్టి. అందుకే మీరు చూడండి, చాలామంది
ఈ చాలా పనిలో ఇసుకుపోయి, చాలా ఇది అయిపోయి, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, తర్వాత టెన్షన్స్ ఫీల్ అయిపోయి, అబ్బబ్బా! ఎదవ జీవితం ఎందుకురా బాబు! వద్దురా బాబు ఇది అని ఒక పదం మీ నోట్లోంచి వచ్చింది అంటే, మీ నోటిలోంచి వచ్చిన ప్రతి పదం విశ్వంలోకి వచ్చేస్తదది. విశ్వంలోకి రాగానే మీరలా అనేసి ఊరుకుంటారు, అయిపోద్దది. తర్వాత మళ్ళీ ఆ స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకుంటారు. మంచిగా అన్ని పనులు చేసుకుంటారు. అన్నీ బాగా అవుతాయి. కానీ మీరు విశ్వంలోకి ఏ పదమైతే వదిలారో అది దానికక్కడ రోజు రోజుకి మీరు అలాంటి ఎప్పుడైనా అసంతృప్తితో మీరు వదిలిన పదాలన్నిటిని పోగు చేస్తూ, ఆ అసంతృప్తితో అంతా ఉన్నదాన్ని ఏదో ఒక అనారోగ్య రూపంగా దాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీరు ఏదైతే కోరుకున్నారో దాంట్లోకెళ్ళడానికి అవకాశం వచ్చేలా చేస్తది. కాబట్టి మీరు ప్రతి పదాన్ని పిల్లల మీద ఉపయోగించే పదాలు గానీ, ఇంట్లో మన రిలేషన్స్‌తో ఉన్నప్పుడు పదాలు గానీ, చాలా జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకోండి. మీరు ధ్యానంలోకి రాగానే మీకు వచ్చే ప్రతిదీ అదే. కొన్ని ఆటంకాలొస్తున్నాయంటే అదే అన్నమాట మీకు కారణం. ఎందుకంటే మీ నోటితో వచ్చినయి అయిపోతున్నాయి అక్కడ. అయిపోయి ఇదెందుకయిందని ఆలోచన చేస్తారు గానీ, ఇది నేను చేసిన ఆలోచన అనేది మీకు తెలీదు. ప్రతీదీ మనమే మారాలి. మనలో ఏదైతే మార్పు జరిగితే అక్కడంతా విశ్వం అంతా కూడా కరెక్ట్‌గా ఉంటదనమాట. అందుకనే మనం ఎవరినో బాగు చేయించటాలని అనొద్దు. ఆళ్ళెవరో ధ్యానం చేయట్లేదు, మా ఇంట్లో వాళ్ళు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అలా కూడా అనుకోవద్దు. మీరు ముందు మారితే మీ ఎనర్జీతో మిగతా వాళ్ళు మారతారు. అది బాగా అర్థం చేసుకోండి. అట్లా ప్రతి పాయింట్‌ని కూడా మీరు జీవించే విధానాన్ని మార్చుకుంటూ వెళ్ళండి. పిల్లలతో మాట్లాడినప్పుడు గానీ, పిల్లలతో చేసినప్పుడు గానీ, ఎటువంటి కఠినమైన పదాలను ఉపయోగించకండి. అట్లా ఆ విధంగా మీరు పిల్లల్ని మెచ్చుకుంటా చేస్తూ వెళ్తుంటే, ఆళ్ళు కూడా సోర్సే కదా! మీలాంటి వచ్చిన వాళ్ళే కదా! మీకంటే వాళ్ళు ఇంకా అద్భుతమైన నాలెడ్జ్‌తో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మన తర్వాత వచ్చిన వాళ్ళు కాబట్టి. కాబట్టి మీరందరూ అలా అర్థం చేసుకుంటూ చక్కగా జీవించండమ్మా. అది. నేనింకా ఎప్పుడైనా మీకు కావాల్సినప్పుడు, మీకేదైనా ఆన్సర్స్ కావాలనంటే, మీకేదైనా కావాలన్నప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేస్తా ఉంటాను. ఓకేనా? ఓకే అమ్మా. చాలా బా చెప్పారమ్మా ధ్యానం గురించి. హ్మ్. కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. మేము అడగొచ్చమ్మా? అడగండి. నాకు తెలిసింది ఆ! చెప్తా. ఆ! అంటే మీ జర్నీ గురించి అమ్మ. ఓకే. ఓకే. అది ఓకే. అంటే మీరు 2000లో వచ్చారన్నారు గదా! హ్మ్. మెడిటేషన్‌కి. హ్మ్. హ్మ్. అవును. అది ఎలా తీసుకురాబడ్డారమ్మా? వచ్చిన తర్వాత రాకముందుకి మీ లైఫ్‌లో డిఫరెన్సెస్ ఏంటి? చెప్తారమ్మా? ఆ! అంటే మీకు చాలా మందికేంటంటే అయాచితంగా వస్తదంటారే, అంటే మీరు కావాలని కోరుకోకపోయినా కూడా మీ దగ్గరికొస్తదది. అలా వచ్చింది నా దగ్గరికి ధ్యానం అనేది. ఎందుకంటే నేనేదో ఇది నా ఆరోగ్యం కోసం అని గానీ, లేతే నేను ఇంకేదో ఇంప్రూవ్ అవ్వాలని గానీ, ఇలా వచ్చిందాన్ని కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి మాది సీపీఎం ఫ్యామిలీ అనమాట. అంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలోంచి వచ్చినదాన్ని నేను. కాబట్టి నాకు ఈ పూజలు ఇవి కూడా లేవు. ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పాలిసీ కాబట్టి వాళ్ళెవరు పూజలు చేయటం అలాంటివి ఏమీ లేవు. కానీ ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడే చిన్నతనంలోనే నాకు గీత ఆహ్, ఇగ మన భగవద్గీత గురించి చిన్న పిల్లలకి చెప్పినప్పుడు దాంట్లో నేను యాడ్ అయ్యేదాన్ని. ఆ యాడ్ అయినప్పుడు అది చెప్పిన ఒక్క పదం అంటే ఏదో ఒక చిన్న పదాన్ని పట్టుకునే నేను దాన్ని ఆచరించేసేదాన్ననమాట అప్పటినుంచి. ఆళ్ళప్పుడు ఏం చెప్పారంటే భగవద్గీతలో మరి ఆ శ్లోకం ఏంటో ఏమో కూడా నాకసలు గుర్తులేదు. కానీ దాంట్లో ఒక పదం మట్టుకు నాకు బాగా అంటే మనం దానిలోనే పుట్టి, దానిలోనే పెరిగి, దానికి అంటుసొంటేంటి అనేది ఒక పదం ఒక అర్థం అనమాట అది. అంటే మనం బ్లడ్‌లోనే మన పిల్ల మన కడుపులో ఉన్నప్పుడు మన బిడ్డ మన దాంట్లోనే పెరుగుతుంది. దాంట్లోంచే వస్తుంది. మళ్ళీ బయటకొచ్చినప్పుడు కూడా దాంట్లో నుంచే బయటకొస్తాం. అలా వచ్చిన తర్వాత మనం వెంటనే మనం మెచ్యూర్ అయిన వెంటనే ఇంక మీరు బయట కూర్చోవాలి. ఇలా అనేది ఉండేదనమాట. మేము స్కూలుకెళ్ళేటప్పుడు కూడా 3 రోజులు బయట కూర్చోబెట్టి మా అమ్మ వాళ్ళు భోజనం కూడా బయటికి తీసుకొచ్చిచ్చి అలా చేయటం అనేది చూసేవాళ్ళం అనమాట. అసలు అంటెందుకొచ్చింది? అంటు లేదు కదా! దాంట్లోనే మనం పుట్టాం కదా!
దాంట్లోనే పెరిగాం కదా. పెరిగి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ 3 రోజులు జరిగే కార్యక్రమానికి మనం ఎందుకు అంటంట బయట పెడుతున్నారు వీళ్ళు అనే ఆలోచనొచ్చింది. ఏది నా చిన్నతనంలోనే. ఇంకప్పటి నుంచి దాన్ని నేను ఆచరించేదాన్ని కాదు. అంటే శుచి, శుభ్రత ఉండాలి గానీ, దాన్ని మీరు కలుపుకోకూడదు ఇట్లా అలా అని అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయిందనమాట. తర్వాత తర్వాత మేము జీవించే విధానం ఇలా అయిన తర్వాత, నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హోమియో మెడిసిన్ ఇస్తారనమాట మా సిస్టర్ వాళ్ళు. నేను జాబ్ చేసేదాన్ని. చేసి వచ్చేటప్పుడు ఆ బస్సులో వాళ్ళ ఇంటికెళ్ళి, వెళ్ళినప్పుడల్లా మా బావగారు చెప్పేవారనమాట. "మీ అక్కయ్య ధ్యానానికెళ్ళింది" అని. ఎక్కడుంది అంటే పక్కింట్లో ఉంది అంటే పక్కింట్లో వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళనమాట. సరే నేను కూడా వెళ్ళేదాన్ని. వాళ్ళంతా కళ్ళు మూసుకు కూర్చునేవాళ్ళు. నేను కూడా కళ్ళు మూసుకు కూర్చోవాళ్ళ కోసం కళ్ళు మూసుకు కూర్చునేదాన్ని అంతే. నాకసలు ఏ విషయం తెలీదు. శ్వాస మీద ధ్యాస పెట్టాలని తెలీదు. ఏమీ తెలీదు. మాది నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ అనమాట. నాన్ వెజ్ మానేయాలని తెలీదు. ఏమీ తెలీదనమాట. ఊరికే వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని, వచ్చేదాన్ని. ఈ విధంగా జరిగింది. తర్వాత తర్వాత మా సిస్టర్ అంది, "ఇక్కడ పత్రి గారి క్లాస్ అవుతుంది. మా గురువు గారి క్లాస్ అవుతుంది. నువ్వు వస్తావా?" అని అడిగేదనమాట. అడిగినప్పుడు ఓకే అని చెప్పి నేను ఆఫీస్ నుంచే అంటే ఎప్పుడు కూడా క్లాసెస్ 6 నుంచి స్టార్ట్ అయ్యాయనమాట ఈవినింగ్. ఆ టైంలో నేను క్లాసెస్‌కి వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత పత్రి గారి మాటలు అవన్నీ వింటుంటే, ఆయనప్పుడు చాలా అంటే 2000కు ముందు పత్రి సార్ ఎలా అంటే కొంచెం చాలా గట్టిగా మాట్లాడతా, అంటే పూజల మీద వాటి మీద చాలా ఇది చేసి, మీరంతా మూర్ఖులు ఇలా అలా అని చెప్తా ఉండేవాళ్ళనమాట. నాకనుకున్నాను ఇదేంటిది? ఈయనేదో గురువు అంటున్నారు. ఆయన మూర్ఖులు ఇది అది అని తిడుతున్నారేంటి? అలా తిట్టొచ్చా గురువన్న వాళ్ళు? తిట్టకూడదు కదా! మనకు మంచిగా చెప్పాలి కదా! అనే ఒక ఆలోచన నాలో. వచ్చి నేనేం చేసేదాన్నంటే క్లాస్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళంతా గబగబా ఎళ్లి షేక్ హ్యాండ్స్ ఇచ్చి అలా చేసేవాళ్ళనమాట. నేను దూరంగానే నిలబడేదాన్ని. నేను షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఆయన మీద అటువంటి అభిప్రాయం వచ్చేసింది ఫస్టే. ఇంక తర్వాత తర్వాత మా సిస్టర్ అనేది అలా కాదే, ఆయన షేక్ హ్యాండ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తా ఉంటారు. నువ్వు షేక్ హ్యాండ్ ఇయ్యి ఇలా అలా అని చెప్పేది. కానీ దేనికి నేను వ్యతిరేకించేదాన్ని కాదు. అంతా అబ్జర్వ్ చేసేదాన్ననమాట. ఆ విధంగా ఎళ్ళాక తర్వాత తర్వాత నేను షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఎప్పుడైనా సార్ దగ్గరికెళ్ళినా కూడా ఆయన నాకిచ్చేవారు కాదు షేక్ హ్యాండ్. ఇవ్వకుండా నా వంక చూసి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతుంటే వామ్మో! నేనిస్తానని వచ్చినప్పుడు కూడా సార్ ఇవ్వట్లేదు. ఏమో ఎందుకు ఇవ్వట్లేదులే అని ఊరుకునేదాన్ని. కానీ తర్వాత తర్వాత ఏం చేసేవారంటే ఎడమ చేత్తో ఇచ్చేవారు. నా ఎడమ చేయి పట్టుకునేవారు తప్ప కుడి చేయి పట్టుకునేవాళ్ళు కాదు. అట్లా కొన్ని రోజులు జరిగింది. ఈ విధంగా అంటే ప్రతి క్లాస్‌కి అటెండ్ అయ్యేదాన్ని. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఇంక ధ్యానం అవి చేయాలంటే మా ఇంట్లో పూజలవి లేవు కదా! ఈ ధ్యానం కూడా చేస్తుండంటే పడుకునేటప్పుడు చేసినా కూడా "ఎందుకు కూర్చున్నావు లే అనేవారనమాట మా వారు. దాంతో ధ్యానం కూడా కుదిరేది కాదు. ఈ విధంగా జరిగింది నా జర్నీ అంతా కూడా. అంతేగాని నేను కావాలని ధ్యానంలోకి రావడం అలాంటివి జరగలేదనమాట. కానీ తర్వాత అనుకోని పరిణామం ఒకటేంటంటే కానీ క్లాసులన్నిటికి వెళ్ళేదాన్ని, అన్నీ వింటా ఉండేదాన్ని, అన్నీ చేసేదాన్ని గానీ, అప్పుడు కూడా నేను నాన్ వెజ్ తినకూడదనేది నాకు తెలీదు. అంటే అప్పట్లో అంత ప్రచారం ఉన్నా కూడా మనకి తెలుసని అనుకునే ఉద్దేశంతో చెప్పేవాళ్ళు కాదనమాట. నేను ఆ విధంగా ఉండే టైంలో 2005లో మా హస్బెండ్‌కి కొంచెం అంటే అనారోగ్యం ఏదో వస్తే హాస్పిటల్‌లో ఈసీజీలు అవన్నీ తీసి ఐసీలో పెట్టారనమాట. పెట్టినప్పుడు ఆ హాస్పిటల్‌లో అందరూ కూడా వస్తా, వెళ్తా, వస్తా ఇంకంటే అందరూ హార్ట్ అటాక్, హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ అనేవాళ్ళు. అంటే అప్పుడు డాక్టర్ వస్తుంటే నేనన్నా, "సార్ ఎందుకు ఈ హార్ట్ అటాక్‌లన్నీ ఎక్కువగా వస్తాయి? ఎందుకొస్తాయి ఏంటనంటే, అప్పుడు ఈ నాన్ వెజ్ అయ్యి తినటం వల్లమ్మా, ఇదమ్మా, అదమ్మా అని ఏవో చెప్పుకొచ్చారు. అంటే నాన్ వెజ్ తింటే ఇంత ప్రమాదాలు జరుగుతాయా? అంటే మనకు తెలియకుండానే ఈ విధమైనయన్నీ జరుగుతాయా? అయితే నాన్ వెజ్ మానేస్తే ఏమవుతది? అని అప్పుడు నాలో వచ్చింది. వచ్చాక అప్పుడు ధ్యాన జగత్తు అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అని ఉండేది బుక్కు. ఆ బుక్కు తీసుకొని చదవడం అవన్నీ జరగడం జరిగిందనమాట. ఆ విధంగా నాకు ధ్యానంలోకి రావడం జరిగిందమ్మా. తర్వాత అది ఇంకా బాగా అంటే ఎంత ఇంప్రూవ్ చేయటానికి కారణం ఏంటి అంటే, నాకు ముగ్గురు అమ్మాయిలనమాట. ముగ్గురు అమ్మాయిలో మా పెద్దమ్మాయికి మ్యారేజ్ అయింది. ఒక పాప. 4 సంవత్సరాల పాప అప్పుడు వాళ్ళు అంటే దుబాయ్‌లో ఉండేవాళ్ళనమాట. దుబాయ్ నుంచి ఇండియాకొచ్చారు. వచ్చిన తర్వాత చాలా సన్నగా అలా అయిపోయిందనమాట. ఏంటి ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయిందని చెప్పి
అన్నీ చూపిస్తే ఏం లేదు క్యాన్సర్ అని చెప్పారు. అదేంటంటే మన అన్నవాహికకి మధ్యలో ఉందనమాట. అంటే హార్ట్‌కి దగ్గరలో ఉందనమాట. అది ఇంకా 2 నెలల కంటే ఎక్కువ ఉండటం కష్టం. చాలా హై స్టేజ్‌కొచ్చేసిందని చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే నా మైండ్ బ్లాంక్ అయిపోయిందనమాట. అంటే అప్పటి వరకు నా లైఫ్ ఎలా ఉండేదంటే, నేను మధ్యాహ్నం అప్పుడు ఎవరో ధ్యానం చేస్తున్నారు రండంటే కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఎంతసేపు కల్చరల్ ప్రోగ్రామ్స్ అని, పాటలని, అవని ఇవని మాకు 1-2 మధ్యలో జరుగుతా ఉండేయనమాట. దాంట్లో పాల్గొనేదాన్ని గానీ, నేను వెళ్ళేదాన్ని కాదనమాట. అలాంటిది ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయిపోయి, అప్పుడు మా సిస్టర్‌కి ఫోన్ చేస్తే, "ఇంట్లో పిరమిడ్ పెట్టవే మెడిటేషన్ చేయించి ఇలా అలా" అని చెప్పింది. చెప్పిన తర్వాత మేము చేసిన పొరపాటేంటంటే, వైద్యం అంటే ఇంకా మామూలే కదా! క్యాన్సర్‌కి ఇవన్నీ ఇస్తారు. ఇక మొత్తానికి ఆ వైద్యం జరిగిందనమాట. ఆ కెమోథెరపీ అయన్నీ ఇవ్వడం అయన్నీ జరిగేటప్పటికి ఏమైందంటే పిల్ల ఇంకా శరీరం శల్యంగా అయిపోయిందనమాట. కానీ ఆ టైంలో పిరమిడ్ పెట్టి ఇంట్లో ధ్యానం చేయటం మొదలుపెట్టామనమాట. అప్పుడు మా హస్బెండ్ కూడా దేనికి అడ్డంకి పెట్టలేదు. ఎందుకంటే అక్కడ అనారోగ్యంతో ఒక పాప అక్కడ ఉన్నప్పుడు ధ్యానం అని అయన్నీ చేస్తుంటే పోన్లే ఏదో ఒక ప్రశాంతత దొరుకుద్దనే ఉద్దేశంతోటి ఆయన కూడా అడ్డంకులు పెట్టలేదు. ఆ టైంలో నేను 6 అవర్స్ ధ్యానం చేసేదాన్ని. మా పాపను ఎదురుగుండా కూర్చోబెట్టుకుని. అట్లా ఆ విధంగా అంటే 2 మంత్స్‌కే అమ్మాయి ఇదవుతదన్న అమ్మాయి, మా అమ్మాయి కూడా ధ్యానం చేసేది. 11 నెలలు తను బ్రతకడం జరిగింది. కానీ మధ్యలో చాలా చాలా జరిగినియమ్మా. దాని తర్వాత నేను మా ఆఫీస్‌లో వాళ్ళందరూ ఇదేంటి ఇంత చక్కగా అమ్మాయి ఇలా ఇదైనా కూడా ఈవిడేమీ ఇదవ్వకుండా వారం రోజులకి నేను ఆఫీస్‌కెళ్ళిపోవటం. ఇవన్నీ జరిగి ధ్యానం గురించి చెప్పటం మొదలుపెట్టాను. ధ్యానంతో ఆళ్ళ అమ్మాయి బ్రతకలేదు. కానీ ఈవిడ ధ్యానాన్ని పట్టుకుని వదలట్లేదు అని అందరూ అనుకునేవాళ్ళనమాట. కానీ అప్పుడు ధ్యానం వల్ల నేను ఆ అమ్మాయి అంటే ఎవరు కూడా ఎవరి సోలుని మనం ఏం చేయలేము. ఎవరి సోలు ఏ విధంగా బ్రతకాలని అనుకునొచ్చిందో అదే డిజైన్ ప్రకారం జరుగుతాది. అంతేగాని మనం ఎవ్వరం కూడా దాన్ని మనం చేయలేము అనేది నాకు అర్థమైందనమాట అప్పుడు. అంటే ఇంకా చాలామంది నాకు ఆహ్, వాటి గురించి చెప్పటం అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు నేను ధ్యానం అందరికీ నేర్పాలి. ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది నేర్చుకుని దాని నుంచి బయటపడగలరు. ఎందుకంటే మా అమ్మాయి కూడా బయట పడగలదు. ఎందుకంటే నేను బెంగుళూరు పిరమిడ్‌కెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు కొంచెం బాగా అన్నీ మంచిగా అయింది. అన్నీ ఉంది. కానీ ఆ సోలు ఈ భూమి మీద ఉండడానికి ఉండాలని అనుకోలేదు. కాబట్టి ఎళ్ళిపోయింది. అనేది నాకు అర్థమైందనమాట. అది ఉండాలని కోరుకుంటే గనక ఖచ్చితంగా ఆ అమ్మాయి బాగు చేసుకోగలదు. ఎందుకంటే ఆ అమ్మాయి ధ్యానం చేసేటప్పుడు పడుకునే ధ్యానం చేసేది. నేను కుర్చీలో కూర్చొని ధ్యానం చేస్తా ఉండేదాన్ని. ధ్యానం నుంచి బయటకొచ్చేటప్పుడు ఆ అమ్మాయి శరీరం మీద నుంచి పరమహంస యోగానంద అలా లేచి వెళ్తున్నట్టుగా నాకు కనిపిస్తా ఉండేదనమాట. అంటే నేనేమనుకునేదాన్నంటే, ఓహో! హాస్టల్‌గా పరమహంస యోగానంద గారొచ్చి మా అమ్మాయికి బాగు చేస్తున్నారనుకునేదాన్ని. అంటే అప్పటికింకా నాకు ఈ నాలెడ్జ్ లేదు. తర్వాత పత్రి సార్ ఎప్పుడు కూడా మా హాల్‌లో ఒక దివాన్ మీద కూర్చొనున్నట్టుగా కనిపిస్తా ఉండేదెప్పుడు నాకు. అంటే నేను మాస్టర్స్ అంతా వచ్చి మా అమ్మాయిని ఇది చేస్తున్నారనుకున్నానే గానీ, ఆ అమ్మాయికి ఏమేమి నాలెడ్జ్ ఆ సోల్‌కిచ్చారో అవన్నీ కూడా నాకప్పట్లో తెలీదు. ఆ విధంగా ఆ అమ్మాయి జర్నీ అయిపోయి తను బాడీ వేకేట్ చేసి వెళ్ళిపోయిందనమాట. అప్పుడు మధ్యలో పత్రి సార్‌ని కలుసుకునేది. ఆ పత్రి సారు హగ్ చేసుకునేవాళ్ళు. అట్లా రకరకాలుగా జరిగినియనమాట అన్నీని. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సెక్రటేరియట్ అంటే నేను సెక్రటేరియట్‌లో ఏపీ సెక్రటేరియట్ 2 కలిసున్నప్పుడు వర్క్ చేశాను. అక్కడ ఏపీ సెక్రటేరియట్‌లో నేను ధ్యానం చెప్పటం మొదలుపెట్టాననమాట. అప్పుడు ఏమైందంటే ఇంక అందరూ అడిగారనమాట. మీరు అంత ఆ అమ్మాయిని పోగొట్టుకుని కూడా మీరు ఈ విధంగా ఉండగలిగారు అంటే, మీరు చేసిన ధ్యానం వల్ల అలా ఉండగలిగారు. అంటే నా డిప్రెషన్ నుంచి కూడా నేను బయట పడగలిగాను. నేనే ఏ మెడిసిన్స్ వాడకుండా. కాబట్టి మీరు ఆ ధ్యానం ఏంటో మాకు చెప్పొచ్చు కదా! అని మా ఆఫీసర్స్ నన్నడిగినప్పుడు, అయితే ఖచ్చితంగా సెక్రటేరియట్‌లో ధ్యానాన్ని గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ పని ఒత్తిడిలో చాలా
డిప్రెషన్లోనే ఉంటున్నారు అనేది నాకు అర్థమయ్యి 1 to 2 టైం మా లంచ్ టైం అనమాట. ఆ లంచ్ టైంలో అందరినీ గ్యాదర్ చేసి ఒక క్లాసులు అరేంజ్ చేసి అలా మొత్తం ధ్యానాన్ని సెక్రటేరియట్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందమ్మా. అది ఆ విధంగా నేను ధ్యానాన్ని అంటే కావాలని రాలేదు, కానీ ఈ విధమైన ప్రచారంలోకి రావడం జరిగిందనమాట. అది ఇంకా అమ్మా. ఇంకేమైనా అడుగుతారా? నమస్కారం అండి. చెప్పండి. మీరు ఎప్పుడైనా ఒక బస్సులో సెక్రటేరియట్ వాళ్ళను అక్కడికి తీసుకెళ్లారా అండి? ఏ ఇయరో నాకు గుర్తులేదు కానీ ఎక్కడికి? మన కడతాల్. తీసుకెళ్ళేవాళ్ళం. ఓకే, ఓకే. అయితే ఒకసారి నేను అందులో ఉన్న రాజేశ్వరి అని ఇప్పుడు తన నా ఫ్రెండ్ సెక్రటేరియట్లో చేసేది. మీరు తను ఇట్లా ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు నేను ఎక్కడ? ఇప్పుడు హైదరాబాదేనా? హైదరాబాదే కానీ నేను ఇప్పుడు యుఎస్లో ఉన్నా. ఓకే. అయితే తను నాకు మీరు వస్తారా అని అడిగితే సరే వస్తానని చెప్పి నేను కూడా వచ్చాను అప్పుడు అన్నట్టు లీలా అన్న అమ్మాయి కండక్ట్ చేసింది దాన్ని. ఓకే, ఓకే. అంటే అప్పుడు నేను యుఎస్లో ఉన్నాను. అంటే సెక్రటేరియట్ వాళ్ళందరినీ తీసుకెళ్ళానని చెప్పింది తను. అంటే నేను సెక్రటేరియట్లో ధ్యానం చెప్పడం మొదలుపెట్టాక ఈ లీలా వీళ్ళందరినీ అంటే ఎట్లా అంటే అమ్మా 1 to 2 టైంలో ఇంకా మేము వచ్చేసేవాళ్ళం అనమాట. అంటే ఈ ఓకే, సెక్రటేరియట్లో ధ్యానం చెప్పడానికి కూడా చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేసాం. ఏ విధంగా అంటే ఫస్ట్ ఓకే. ఫస్ట్ అందరికీ అంటే అందరూ నేను మా పాప ఇదైన వెంటనే నన్ను ఇక్కడ ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనమాట. నాకు మొత్తం అదే. ముగ్గురని చెప్పాను కదా. ఆ అవును. ఇద్దరు అమ్మాయిలో ఒక అమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసింది అనమాట. తీసుకొచ్చి ఓకే. ఒక 6 నెలలు ఇక్కడ ఉంచింది. ఉంచిన తర్వాత వెళ్ళగానే కొంతమంది అడిగారనమాట. ఏంటి మనం ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి, ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఈ మా సార్లు అడిగినప్పుడు వెంటనే ఈ ధ్యాన ప్రచారం చేయాలి, ఎలా చేయాలని అర్థం అనుకుని అప్పుడు మేము అందరం కలిసి ఒక కాన్ఫరెన్స్ హాల్ అంటే నేను అప్పుడు కల్చరల్ అసోసియేషన్లో కల్చరల్ సెక్రటరీని అనమాట. అప్పుడు ఓకే. ఏమైందంటే నా కల్చరల్ హాల్ అనేది మా కింద ఉంటదనమాట. ఆ హాల్‌లో మనం వీళ్ళందరినీ గ్యాదర్ చేద్దాం 1-2 టైంలో వితిన్ 3 డేస్‌లో అనమాట. మేమందరికీ ఫోనుల్లో అంటే అక్కడుండే ఫోనుల్లో చెప్పేసి మీరందరూ ధ్యానం కావాలి అంటే గనక మీరు ఇక్కడికి రండని చెప్పి మెసేజ్‌లు పెట్టామనమాట. పెట్టగానే ఒక 40 మెంబర్స్ 1-3 టైంలో వచ్చేసారనమాట. వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి మేము మెడిటేషన్ చేయించడం అనేది అలవాటు చేసామనమాట. ఒక 3 డేస్ అయిపోయిన తర్వాత అంటే 3 డేస్ అనే చెప్పామనమాట. 3 డేస్ అయిపోయి లేకపోతే 1 వీక్ అన్నారు. సరే 1 వీక్ అయింది. 1 వీక్ అయిన తర్వాత నేను ఓకే అనుకుని మానేసేటప్పటికి ఒక అమ్మాయి వచ్చి ఆ లీలా అనే అమ్మాయి అనమాట. అసలు ఆ అమ్మాయి ద్వారానే నేను సెక్రటేరియట్‌లో బాగా చేయటం జరిగింది. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే సెక్షన్‌లో పనిచేసేవాళ్ళం. ఆ ఓకే. లీలకి మా గురించి అంతా తెలుసనమాట. తెలిసి ఓకే. మేడం మీరు ఈ విధంగా అవ్వడానికి కారణం మీరు ధ్యానమే అంటున్నారు కాబట్టి ఆ ధ్యానాన్ని మాకు నేర్పండి అని చెప్పి అడిగిన అమ్మాయి కూడా ఆ అమ్మాయి అనమాట. ఎంతసేపు నేను ప్రాక్టికల్‌గా చెప్పకుండా థియరీ చెప్పేసేదాన్ని. మీరు ఇలా కళ్ళు ఓకే. మూసుకోండి, ఇలా కూర్చోండి, ధ్యానం చేయండి అని చెప్పేదాన్ననమాట. ఓకే. అలా అనేవాళ్ళు గానీ తర్వాత ఒక వారం తర్వాత అడిగితే "ఏం చేయలేదు మేడం" అనేవారు. వీళ్ళకి ఇలా కాదు, థియరీ కాదు, ప్రాక్టికల్స్ చేయించాలి మనం. చేయించినప్పుడే దాని యొక్క అనుభవం తెలుస్తది వాళ్ళకి అని చెప్పి నేనేం చేశానంటే క్లాసులు పెట్టించాను. ఓకే. వారం రోజులు అయ్యేటప్పటికి ఆ అమ్మాయి వచ్చి నేను ఈ వారం రోజులు సెలవులో ఉన్నానండి, నేను రాలేదు. కాబట్టి మాకు ఇంకొక వారం కావాలి అని అడిగిందనమాట. అప్పుడు మళ్ళీ ఎందుకంటే మాకు హాలు ప్రతిసారి ఇమ్మంటే ఇవ్వరనమాట. అంటే పర్మిషన్ ఉండాలి దానికి కూడా. అదే. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని మాకు చాలా హాల్స్ ఉంటాయి. అప్పుడు కల్చరల్ అసోసియేషన్‌లో నేను కల్చరల్ సెక్రటరీనే కాబట్టి ఆ హాల్ నేను ఇలా 1-2 టైంలో నేను తీసుకుంటున్నాను సార్ అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టాననమాట. అక్కడ పెట్టించాం. అంటే మాకింకా ఇద్దరుండేవాళ్ళనమాట. తులసి అని, సూర్యప్రభ అని ఆళ్ళిద్దరం మేము ముగ్గురం కలిపి చేసేవాళ్ళమనమాట. చేస్తే ఆ వారం అయిన తర్వాత, "మేడం ఇది ఇంకా సరిపోలేదండి. మళ్ళీ కావాలండి" అన్నారు. తర్వాత అప్పుడు వుమెన్ అసోసియేషన్ హాల్‌లో అడిగితే, అక్కడ వుమెన్ అసోసియేషన్ హాల్‌లో అయితే ఏంటి,
ఓన్లీ లేడీసే రావాలి, జెంట్స్ అవును. రావడానికి. అవును. ఎట్లా జెంట్స్ కూడా వచ్చేవారు. ఏం చేయాలో అర్థం కాక, మరి ఏం చేయాలయ్యా, మీరు రావాలంటే మళ్ళీ హాల్ కావాలి, ఆ మీటింగ్ హాల్ కావాలంటే సార్లు ఒప్పుకోరు అనేసి మళ్ళీ ఏం చేసామంటే లేడీస్ వరకే పెట్టాం. హ్మ్. పెట్టిన తర్వాత జెంట్స్ అంతా గోల చేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఇంక తర్వాత ఏమైందంటే మాకు రికార్డ్ రూమ్ అని ఉండేదనమాట. అప్పుడే రికార్డ్ రూమ్ కొత్తగా కట్టి మంచిగా చేశారు. వాళ్ళ రికార్డ్ హ్మ్. రూమ్‌లో భోజనాలు చేసే పెద్ద బెంచేసి చుట్టూ కుర్చీలేసి భోజనాలు చేసేవాళ్ళనమాట. అంటే ఓకే. రికార్డ్ అసిస్టెంట్స్ వాళ్ళంతాను. ఆ హాల్ అది. అడిగామనమాట. అడిగితే అక్కడ ఉన్న ఎస్ఓ గారు చాలా మ అంటే కొంచెం స్పిరిచువల్ ఆయననమాట. ఒప్పుకున్నారు. అందుకని హ్మ్. 1-2 టైంలో అక్కడికి వెళ్ళిపోయి మేము క్లాసెస్ చేసేవాళ్ళమనమాట. అంటే ప్రతిరోజు మేము పత్రి సార్ దగ్గరికెళ్ళినప్పుడల్లా ఆయన ఏమైతే కాన్సెప్ట్ చెప్పారో అది ప్రతీదీ చెప్పేసేదాన్ననమాట వచ్చి. చెప్పి ఓకే. వీళ్ళని మెడిటేషన్‌లోకి ఆ విధంగా అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను యూఎస్‌కొచ్చేసాను. అంటే మా పాప డెలివరీ అని. అప్పుడు మరి ఎలా దీన్ని కండక్ట్ చేయాలంటే అప్పుడు లీల, రమ్య ఇలా కొంతమందున్నారనమాట. వాళ్ళందరికీ అప్పచెప్పాననమాట. ఓకే. అప్పచెప్తే అప్పుడు లీల చాలా అద్భుతంగా ఇలా చేసి మొత్తం అందరిని కూడా కడతాలు తీసుకెళ్ళింది. అప్పుడు, అప్పుడు అప్పుడు నేను మీరుండుంటారు. ఫస్ట్ ఫ పత్రి సార్‌ను అప్పుడు అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ! అప్పుడు ఇంకా కడతాల్ పిరమిడ్ గూడా ఇంకా స్టార్ట్ జేయలేదు. స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంతకి అవ్వలేదు ఆ! బాగా. హ్మ్. అంటే ఇంకా ఏం జెప్పారో గూడా నాకేమీ తెలియదండి. ఆ! అక్కడ ఏమి మెసేజ్ ఆ! జెప్పారో ఏంటో నాకేం గుర్తులేదు ఆ! గానీ అక్కడ భోజనాలైతే సార్ షేక్ పెట్టారు. హ్యాండ్ ఇచ్చింది గుర్తుంది. అది అయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ! పిరమిడ్ గురించే చెప్పినట్టున్నారు. ఆ! అయితే ఆ భోజనాలు పెట్టిండ్రు. భోజనాలు చేసి మళ్ళా రిటర్న్ అయ్యాము. ఇంక హ్మ్. నాకు ధ్యానం అంటే తెలవదు. చెయ్యాలని తెలవదు. ఏమీ తెలియదు గానీ ఆ! ఎప్పుడో ఈ రాజేశ్వరి అన్నావిడ ఎక్కడ వర్క్ చేసింది? అంటే ఏ డిపార్ట్‌మెంట్‌లో చేసింది గుర్తుందా మీకు? తను 3, ఎందుకంటే 4 చాలా మంది డిపార్ట్‌మెంట్. రాజేశ్వరులున్నారు మాకు. ఓకే. బెదరాజు. రాజేశ్వరి బెదరాజ్ అని ఆ! తను ఓకే. ఎక్కడ ఏ ఇది ఏరియా? అడ్మినిస్ట్రేషన్‌లో చేసింది. తను అది డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ నుంచొచ్చిందండి. ఇంటర్మీడియేట్ బోర్డ్ నుంచొచ్చింది. ఫస్ట్ ఓకే. పోయిన ఓకే. ఓకే. ఆ! డిపార్ట్మెంట్‌కి వెళ్ళింది. ఆ ఓకే. డైరెక్టరేట్స్‌కి అప్పుడు తీసుకున్నారు గదా! ఎగ్జామ్ రాస్తే. అవునవును. నేను అట్లా 12 వచ్చింది. ½ ఎళ్ళానమ్మా. ఆ! ఆ! 12 నేను ½ వచ్చింది ఇరిగేషన్ తను. నుంచెళ్ళాను. 12 ½ వచ్చింది తను. హుహు. తెలిసే అట్లా ఉంటది నాకు. హ్మ్. మీకు తెలిసే ఉంటది. మీ పేరు నాగేంద్రమండి నా పేరు. నాగేంద్రమణి. హ్మ్. ఒకవేళ ఆ! నాకు నా పేరు చెప్తే అంటే ఆ తనిప్పుడు టైంలో నేను తనిప్పుడు 2009 ఇంకా లోనే రిటైర్ అయ్యాను. సర్వీస్‌లో ఉన్నారు తను. పంచాయత్